మీరు కొంచెం పక్కన అండి, అక్కడ ఫేస్ చేయండి అంతే. బాబాయ్ మనం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఓకేనా బాబాయ్ మనం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మన యానాద సంఘం గురించి రాజకీయ సంఘం గురించి యానాద గురించి వచ్చాం. మన యానాదులు ఎక్కడ పోయినా సరే బాగా ఇబ్బంది పడుతున్నాం. పనులు పోయినా సరే లేదా వేరే దేశం అయినా సరే అక్కడ మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇబ్బంది చేయడం చాలామంది చేస్తూ ఉన్నారు. సపోజ్ ఒక తప్పు జరిగింది, ఒక రోడ్లో నువ్వు వెళ్తున్నావు, ఆ తప్పు ముందుగానే జరిగింది, ఆ రోడ్లో నువ్వు వెళ్ళిన తర్వాత ఏం చేస్తానంటే ముందుగా చెప్పాను ఈ రోడ్డు వెళ్ళారా యానాదోడు అని చెప్పి మనల్ని ఎక్కువగా కించపరుస్తున్నారు అన్నమాట. కించపరుస్తున్నాం అదే స్టేషన్లో పెట్టడం వాటి ఇట్లా చేస్తున్నారు. ఇట్లాంటి వాటికి ఏం జరుగుతుందంటే మనం అందరం కలిసి ఒక సంఘం ఒక గ్రూప్గా తయారయ్యాం. అందరం కలిసి ఉంటే మనం ప్రభుత్వాన్ని అడగొచ్చు, పోలీస్ స్టేషన్ అయినా అడగొచ్చు. నేను చేశాను గ్యారెంటీ ఏంటి అంటే ఆ రోడ్లో పోతే నేను చేసినట్టేనా కాదుగా అది అట్లా నువ్వు ఒక్కడు అడగమంటే అడగలేవు. అట్లానే అందుకని అందరం కలిసి చేస్తే ప్రభుత్వం దిగొచ్చింది. అబ్బాయి తప్పు చేయకపోయినా ఎందుకు చేసామో ప్రశ్నిస్తాం. మనందరం కలిసి ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పేరు చెప్పండి. వెంకటనాథరావు గారు, మీరు తెల్లవారుజామున వెళ్తుంటారు, చేపకి వెళ్తారు, మరి మీ పని చేసుకుంటూ ఉంటారు. మీకు ఆ ప్రాబ్లం జరిగింది ఎక్కడన్నా, ఆ ప్రాబ్లం వేరే వాళ్ళు ఆ సమస్యని వేరే వాళ్ళు మేము వినేశారనుకో అది చేయలేదు. అది చేయకపోయినా సరే పెద్దవాళ్ళు మన పై పెద్ద కులాలు ఏది కులాన్ని కానీ పెద్దవాళ్ళు మనల్ని తప్పు చేసి వాడి మీద తోచేసి మనకు చేస్తున్నారు. ఇట్లా జరగకుండా ఉండాలంటే మనందరం కలిసి ఉండాలి, అందరం కూటమిగా ఉండాలి, అందరం కలిసి ఉండాలన్నమాట. అట్లా ఐకమత్యంగా ఉంటేనే అయింది. ఈ ఐకమత్యం గురించి నేను చెప్పేది మీకు, మనకి ఇట్లాంటి ఐడెంటిటీ కార్డు ఒకటి ఇస్తారు. ఈ పేరు మీద వెంకటరత్నం గారు ఇట్లాంటి కార్డు ఒకటి ఇస్తారు. ఈ కార్డు ఉందనుకో, ఈ కార్డు ఉండటం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇక్కడ ఎంతమంది ఉన్నాము, మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, మీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళందరూ కన్సల్ట్ చేసి మీకు ఒక 10,000 అవసరమైంది, ఎక్కడైనా ఇబ్బంది పడ్డారు, పోయిన యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఏమన్నా ప్రాబ్లం వచ్చింది, మీకు కట్టుకోలేకపోతే చెందలేకపోతానని చెప్పి మాకు చెబితే అందరం కలిసి చాలా బాగా వేసి దాన్ని క్లియర్ చేసే ప్రాసెస్లో దిగన్నమాట. మన యానాదులు కూడా ముందుకు రావాలి, ముందుకు వచ్చి మనం కూడా ప్రభుత్వానికి తెలియాలి యానాదులు ఉన్నారు అని. ఇంకోటి ఏంటంటే ఇళ్ళ సమస్య, పొలాల సమస్య, స్థలాల సమస్య, ఇట్లా సమస్యలు ఉన్నాయి. మనకు వచ్చే స్థలాలు వేరే చోటకి వెళ్తున్నాయి. ఇట్లా కాకుండా ఇట్లాంటి జరగకుండా నేను ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ పేరు చెప్పండి. గంగయ్య గారు, మీకు రావాల్సిన స్థలం అతనికి పోయినట్టు మీకు ఎట్లా ఉంటుంది అంటే బయట వాళ్ళకి, అంటే మన యానాదులు కాకుండా బయట వాళ్ళకి అట్లా పోతే అందరికి ఇబ్బందిగా ఉంటుందిగా లేదా? అట్లా ఎందుకు పోయింది? మా దాంట్లో అందరూ ఉన్నాం, అందరూ అన్ని ప్రూఫ్స్ ఇచ్చాము, మేము ఆధార్ కార్డులు ఇచ్చాము, రేషన్ కార్డులు ఇచ్చాము, కరెంటు బిల్లు ఇచ్చాము, అన్నీ ఇచ్చినప్పుడు మాకు ఎందుకు రాలేదు అని చెప్పి మనం ప్రశ్నించడానికి మనంతా టీమ్గా రెడీ అయ్యాం. అది ఈ టీంలో మీరు కూడా సహకరించాలి. అందరు సహాయించి ఒక రోజు ఇక్కడ మీటింగ్ పెట్టిస్తాను నేను. ఇక్కడ మీటింగ్ పెట్టించి ఆ రోజు మీరందరూ ఇట్లాంటి కార్డు ఒకటి కనబడుతుంది అందరికీ, ఇట్లాంటి కార్డు ఒకటి కొట్టించుకోవాలి. కొట్టించుకున్నప్పుడు ఈ కార్డుకు అయ్యే ఖర్చు మీకు చెబుతున్నాను, 250 రూపాయలు డబ్బులు, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ ఫోటో ఒకటి, ఇంకంతే మీకు అయ్యేది ఖర్చు, అంతకుమించి ఎక్కువ ఏం కాదు. ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా చెప్తున్నాను, మీకు అప్పటికప్పుడు ప్రాబ్లం అయిన తర్వాత ఇట్లాంటి కార్డు రావాలి, మాకు రావాలి, మీరందరూ రావాలంటే రాదు. అప్పుడు 10,000 పెట్టినా కూడా రాదు. అప్పుడు 10,000 వచ్చినా కూడా మీకు వచ్చే అవకాశం ఉండదు. ఈ రోజున నేను మీటింగ్ పెట్టిన రోజున డైరెక్ట్ నేను కారు పిలిపిస్తాను, ఇక్కడే కార్డులు డైరెక్ట్ మీ ముందే, మీ దగ్గరే, మీ కళ్ళ ముందే కుట్టి మీ చేతిలో పెట్టి వెళ్తాను. అది ఇట్లాంటివి ఉంటే మంచిది. బండి మీద వెళ్తుంటారు, పోలీసులు ఆపుతారు. సపోజ్ కుర్రాలు ఉన్నారు, మంచిగా రెడీ అయ్యి నీట్గా రెడీ షూ వేసుకొని డ్యాన్స్ చేయడం కాబట్టి మనం వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు పోలీసులు ఆపారనుకో, అరే యానాదని గ్యారెంటీ ఏంద్రా అన్నారు అనుకో, చూపించాలి. మరి అనవసరం చేసుకోకూడదు, మన మీద చేసుకున్నాం అనుకో వస్తాం అందరం స్టేషన్ కాడికి. ఎందుకు వచ్చావు? మేము గిరిజన పరిచయం, యానాదులు చేపలు పట్టుకునే వాళ్ళం, కూలి పనులు చేసుకునే వాళ్ళం. మా మీద ప్రతాపం మీది, మేము తప్పు చేసామా? చేయలేదు, మా కాడేముంటుంది అని చెప్పి ప్రశ్నించడానికి మేము వస్తాం. ఎంత దూరం
ఎవరైనా వస్తామన్నమాట. అది దీన్ని బట్టి ఇక్కడ మీకు చెప్పగలిగింది ఏంటంటే, నేను ఇక్కడ ముగ్గురు కానీ నలుగురు కానీ మన వాళ్ళు ఉంటారు. మన వాళ్ళు ముగ్గురు కానీ నిర్మిస్తాయి ఇక్కడ మన తరఫున. ఈ మన యానాది సంఘం తరఫున ఇక్కడ నిర్మిస్తా. విప్ర సంఘం తరఫున నిర్మించి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళకి చెప్పండి. వాళ్ళు చెప్పారని మాకు ఫోన్ చేస్తారు. ఆన్ ద స్పాట్లో మేము ఇక్కడికి వచ్చేస్తాం. రావటం కానీ ఒకరోజు అయితే సరే ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తాం. ఏ ఇబ్బంది లేకుండా ఎవరికి కూడా మనందరూ ఏకమతమే ఉండాలి. ఎందుకంటే మనల్ని బాగా తక్కువ చేసి చూస్తున్నారు. జ్ఞానాదులు అనే వాళ్ళు ఏముందిలే పానీలే అన్నట్టు చూస్తున్నారు. అట్లాంటి పరిస్థితి మనకు రాకూడదు. అది దాని గురించి పోరాటానికి చెప్పడానికి ఈరోజు వచ్చాను. నేను ఇంకో రోజు మళ్ళీ రేపు కానీ ఎల్లు కానీ మీకు వీలైతే వస్తా. మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరికీ చెప్పండి. అమ్మ వింటున్నారు, అందరూ వింటున్నారా బాబాయ్? అది దాని గురించి చెప్పడానికి వచ్చాను. ఇంకో రోజు మళ్ళీ వస్తా. నేను వచ్చి మళ్ళీ మీకు మళ్ళీ చెబుతా. 23వ తారీఖు అన్నయ్య గారు పెడతా ఉన్నారు మీటింగు, ఆదివారం పూట. ఆ రోజు నేను పిలిపిస్తా. ఈ మధ్యలోనే మళ్ళీ వస్తాను. నేను వచ్చి మీ అందరు చెబుతా. మీ ఇళ్ళలో ఎవరు ఉన్నారో అందరి ఇంట్లో ప్రతి ఒక్కరికి భార్యాభర్తలకి ఖచ్చితంగా ఈ కార్డులు ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తలకి ఒకరికి ఉంటే చాలు అని మీరు అనుకోవచ్చు. ఒక్కొక్కసారి భార్య విడిగా ఇద్దరు భర్త విడిగా వెళ్తారు. అర్థమైందా? వేరే ప్రయాణాలు జరుగుతుంటాయి. ఆ టైంలో మనం చెప్పలేం కదా, అక్కడ ఏం జరిగింది గుర్తించాలి కదా మనం. అందుకని చెప్పి ఇద్దరికి ఉండాలి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కార్డు తీసుకోవచ్చు. మైనారిటీ సరే, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే నెలలో ఇది ఉండటం వల్ల మనకు చాలా లాభం, బెనిఫిట్. పైనుంచి పెద్ద వాళ్ళు ఉన్నారు మనకి, వారు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు. అది మీ తర్వాత నేను మళ్ళీ ఇంకో రోజు చెప్తాను నేను మీకు. సరే, ఓకేనా? ఒక్కసారి మీరు జై భీమ్. జై భీమ్, జై భీమ్. మాకేది అర్థమైందిగా బాబా? మీకేమో డౌట్లు ఉంటే ఇప్పుడు అడగండి నన్ను. ఇక్కడ చెప్పండి రవి గారు. మాకు ఏంటి మన టీంకి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మెలికా శ్రీనివాసరావు గారు పైనుంచి వచ్చారు. మన యానాది కులవతనే, మన యానాది గారు. అది మెలికా శ్రీనివాసరావు జనాల దగ్గర. అదే నేను మామూలు మెలికా శ్రీనివాసరావు ముందుకు వచ్చారు. మన గురించి చాలా వరకు చేశారు. మన కోసం చాలా పోరాడుతున్నారు. మీకు తెలిసే ఉండదు కొంతమందికి, ఇక్కడ అందరికీ ఆ పేరు వినే ఉంటారు. లేదా కొంతమంది తెలుసుకొని తెలియకపోవచ్చు, కొంతమంది చదువుకునే ఉంటే తెలుసు. యూట్యూబ్లో వాటిల్లో కూడా వస్తుంటారు, న్యూస్లో కూడా వస్తూ ఉంటారు. అది చూసే ఉంటారు. దాన్ని బట్టి ఆలోచించండి. మీరు అందరూ కలిసి మన గురించే పోరాడుతున్నాం. అయితే నేను తెలిసి నాకు తెలిసిన వాడు చదువుతాయనండియ్యా. వాడు మెలకా సీన్ అని ఆయన ఇట్నే టీంలో ఊరు గట్ట తయారు చేశాడు. ఇప్పుడు వ్యక్తిగానికైతే నాకు కొన్ని తెలుసులే. ఏదైనా స్పాట్లో యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి ఈ టీములకి వాట్సాప్ ద్వారాగా మెసేజ్లు పంపుతున్నాడు. నాకు తెలిసిన ఇప్పుడు ఒక 2-3 పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళకి ఫోన్ నెంబర్ కొట్టి వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడు. అప్పుడు మన సంఘం నుంచి ఈ పెద్ద మనుషులు సందాలు వసూలు చేస్తారు. చెప్తూ మన చెబుతున్నారు సందాలు వసూలు చేస్తున్నారు. ఈ సందాలు వసూలు చేసి అక్కడెక్కడైనా కానీ మన కులపోళ్ళకి యాక్సిడెంట్ జరిగి పడిపోయి ఉండే వాళ్ళకి 1,00,000 రాని 2 లక్షలు రాని ఈ కులం మొత్తం సందాలు వేసుకుని వాళ్ళకి ఇస్తున్నారు. నేను చెబుతుంది ఇప్పుడు అదే బాబాయ్. అదే చెప్పలేదు. నాకు ఇబ్బంది అయింది. నాకే సపోజ్ నాకే అయింది. మీరు ఇక్కడ 20 మంది ఉన్నారు. చాలా 50 రూపాయలు వేస్తున్నాను, నేను కోలుకుంటా. ఇట్లా ప్రాసెస్ మొత్తం మన ఆల్ ఇండియా యానా సంఘం మొత్తం జరుగుతుంది అనమాట. అది చూసినంత మీరు ఇవ్వటం అందరు కలిసి ఒకరు బాగు చేయటం ఇట్లా జరుగుతుంది. అది కూడా కొంచెం ప్రభుత్వం నుంచి తీసుకోవడం కానీ మరి మా ప్రభుత్వాన్ని అడిగి తీసుకోవడం కానీ జరుగుతుంది అనమాట. ఇట్లా మనకాక వాళ్ళకి కొంచెం చేసుకొని ఇట్లా మనందరం ముందుకు రావాలి. దీంట్లో మన యానా సంఘంలో దిగామాట. దీని గురించి నేను మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బాబాయ్ నువ్వు ఒకసారి మన వాళ్ళందరికీ చెప్పు. నువ్వు ఎంత చెప్పటం నువ్వు లేచి నించొని చెప్పాలి. తెలిసిన మాటలు అదే విధంగా ఆ కార్డు ఉండేవాళ్ళు అనేవారికి బెనిఫిట్ ఎక్కువగా ఉంటున్నట్టు లెక్క. ఆ టీం మొత్తానికి ఆ సంద అనేది మన కార్డులు ఉండాలి. లేకపోయినా మన కులంలో వాళ్ళకి మొత్తం ఈ మధ్యలో ఏదైనా జరిగినా కానీ ఆ సంఘాలు మొత్తం దగ్గర వసూలు చేసి మన వాళ్ళకి ఇప్పిస్తారు. ఎక్కడైనా అక్కడ జరిగినా ఆ టీం ఎక్కువ శాతం ఆ పనే ఎక్కడ జరిగినా సార్ మన ఆల్ ఇండియాలో ఎక్కడ జరిగినా
ఆ లెక్కలో అయితే అంత మటుకైతే గట్టిగా పని చేస్తుంది. ఇంకేరే నువ్వు చెప్పే చూడు కుల సమస్యలు ఏమైనా ఉన్నాయని వాటిల్లో కూడా కొన్నిట్లో పాల్గొంటున్నారు. ఈ టీం డెవలప్ అయితే ఏమన్నా కొద్దిగా పై లెవెల్లో పోతారేమో నాకైతే తెలియదు. అది రవి బాబాయ్ గారు చెప్పింది రవి గారు చెప్పింది అదే దాని మనందరూ ఐకమత్యం అయితే అందరం బాగుంటుంది. ఈ సంఘంలో ఏమన్నా నచ్చిన వాళ్ళని నాకు ఇద్దరు ముగ్గురు చదువుకున్న పిల్లలు దాన్ని బట్టి రేపు మరి 23వ తారీఖు వాళ్ళు ఇళ్ళకాడ ఉన్నప్పుడు మీ సార్ని పిలిపిస్తారా? నేను ఖచ్చితంగా నేను మాట్లాడి చెప్పండి. మీకు నేను రేపు కానీ 2 రోజుల ముందు వస్తాను. వచ్చి ఏ రోజు మీటింగ్ నేను చెప్తాను. దయచేసి ఆ రోజు అందరూ ఉండండి. పై నుంచి నాకు పెద్ద సార్లు పిలిపిస్తాను. పిలిపించినప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి. దాన్ని బట్టి ఈ కార్డుల గురించి మీరు చెప్పే కదా, 250 రూపాయలు ఆధార్ కార్డు జిరాక్స్ ఫోటో ఒకటి ఇవి కూడా అక్కడే కొట్టిస్తాను. ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత తీసుకోండి. మీ ప్రాబ్లమ్స్ ఏమంటే ఆ రోజు చెప్పేసేసండి. మీ పెద్ద వాళ్ళతో మాట్లాడండి. నేను ఓన్లీ చెప్పడానికి వచ్చాను. నేను కన్వీనర్ని మాట్లాడాను. నేను చెప్పిన తర్వాత మా మీటింగ్ అరేంజ్ చేద్దాండి. అందరు కలిసి రావాలి. ఆ రోజు 2 రోజుల తర్వాత అని చెప్తాను. ఏ రోజు పెట్టుకుంటున్నాను మీటింగ్ పైన కన్సల్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి మీకు చెబుతాను. నేను 2 రోజుల తర్వాత వచ్చి ఓకేనా? మేడం గారు ఎవరు? ఏమో మా పల్నాడు గారు సెక్రటరీ దుర్గాభవాని గారు. మొత్తం ఏం చదువుతున్నాం అండి. నేను కన్వీనర్ని. కొంచెం ముందుకు రండి. సెక్రటరీ గారు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా సరే ఏ మొత్తం చూసుకుంటారు. ఫస్ట్ నా కాడికి వెళ్ళిద్ది. నా కాడి నుంచి సెక్రటరీ కాడికి వెళ్ళిద్ది. అక్కడి నుంచి పైకి వెళ్ళిద్ది. అది వచ్చిన వాళ్ళందరికీ, చిన్న పెద్దలందరికీ, నా పేదాభివందనాలందరికీ వచ్చిన మీ విలువైన సమయాన్ని నాకు చాలా కేటాయించారు. మన కులాన్ని అభివృద్ధిలో పెంచుకోవాలని చెప్పి నన్ను మన సంఘం అంటే నేను కలెక్టర్ అదే మనకు ఒక హోదా ఇచ్చారని చెప్పి నేను దాన్ని ఏ లెక్కగా కానీ నేను ఉపయోగించట్లేదు. మన సంఘం నుండి నాకు ఇచ్చారనమాట ఈ పదవిని. ఏంటంటే మన కాలనీ తరఫున, మన యానాది కాలనీ, మన సంఘం అంటే నగరికల్లు మండలం వచ్చిన నాకైతే నగరికల్లు మండలంలో నేను మన మీటింగ్ పెట్టి ఆల్రెడీ మన మీటింగ్ పెట్టి నేను ఇక్కడ రాగలిగాను. ఏంటంటే ముందు అన్నిటికన్నా ముఖ్యమైనది మన పిల్లల చదువు. మన పిల్లలు చదవాలంటే ఫస్ట్ మనం కూడా బాగుండాలిగా. మనం కూడా కొంచెం స్థితిగతులు కూడా మనీ కూడా బాగుండాలి. మన పెద్దవాళ్ళ వల్ల మనం చాలా కోల్పోయాం. నాకు ఎప్పుడో తెలుసు ఆ విషయం. మన పిల్లలు చదివేలా కూడా మనం కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నా. కాకపోతే పరిశుభ్రతలు, ఇల్లు వాటిని కూడా కొంచెం పరిశుభ్రాలు చేసుకోవాలి. పల్లెకెళ్ళి రావాలి. మెయిన్ వచ్చేసి ఇందులో మాత్రం ఫస్ట్ సబ్జెక్టు మీ అందరూ కలిసి ఒకరోజు మాట్లాడుకోవాలి. మీటింగ్ వచ్చేసి అది ఒకళ్ళు 4 నిర్ణయించారు. మేము వెళ్ళిన తర్వాత చెబుతారు ఆ తేదీ బట్టి. మీకు ఎవరెవరు అనుకూలంగా ఉంటారో, ఎవరెవరైతే మాకు ఇల్లు అయితే పనులు చేస్తారో 4 నిర్మిస్తాం మేము ఈ కాలనీ నుండి. అంటే 4 అంటే ఇంటికి సిమెంట్ ఎలా, కాంక్రీట్ సిమెంట్, ఇసుక అనేది ఎలాగైతే ఉండిద్దో అది అంటాం కదా బేస్ మట్టం అని. ఆ బేస్ మట్టానికి సంబంధించి 4 పెడతాం ఈ కాలనీకి. అంటే పొద్దున్న మీటింగ్ అంటే నేను రాలేను కదా. నాకు అంటే మన కాలనీ అందరినీ కలుపుకొని ఐకమత్యం చేసుకుంటున్నాం. మన కాలనీలు ఎన్నైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ జమలేసుకుంటున్నా. అంటే మనకు పెద్దగా కావాలని మన సంఘంలో వాళ్ళు ఈ ఒక్క సంఘమే కాదు ఇంకా ఉన్నాయి. మీరు చెప్పినవన్నీ మేము ఆ సంఘాన్ని అందరినీ పెంచుకుంటూ పోతున్నాం. కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఐడి కార్డులు కన్ఫామ్ ఉండాలి. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా జరిగిందంటే మనకు మెయిన్ వచ్చేసి ఆ మనిషి అక్కడ జరిగిందని మనకు ప్రూఫ్ ఏంటి, అక్కడ ఆ మనిషి కాదో తెలియాలంటే మనకు ఒక ప్రూఫ్ ఉండాలి. ఆధార్ కార్డు లాగా ఐడి కార్డు ఉంటుంది. దాని వెనకాల ఓహో ఒక మనిషి ఉన్నాడంటే ఉన్నాము, దాని ఆధార్ కార్డేగా దాన్ని చనిపోయిన తీయటానికి లేదు. ఆ మనిషి సంబంధించి ఆ మనిషి చెప్పేసింది మనకు 10 రోజు 10 మనిషి వెళ్ళాడు ఇంతవరకు రాలేదు అని ఆ మనిషి ఆ నెంబర్తో సహా మాకు చెప్పేసింది. మేము పట్టుకుంటాం, ఎక్కడ ఉన్నది కూడా మేము తీస్తాం. అంటే అంతా మనకు అంత డెవలప్ చేసేసాం అనమాట మన టీంలో వర్క్ని. ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్ జరిగితే ఖచ్చితంగా మనం ₹1 వేసి వాళ్ళనే పిలవట్లా. నేను ఇప్పుడు ఇక్కడ మీటింగ్ చేసా కదా, మీ సమస్య ఏదన్నా ఉందనుకో, నేను ఇక్కడి నుంచి ఇప్పుడు కథలు నేను పిలిపిస్తాను. అక్కడి నుంచి ₹1 వేయాల్సిన అవసరం లేదు, చెందాల్సిన అవసరం లేదు. మీ ప్రాబ్లం అయ్యాక నేను ఇక్కడి నుంచి వెళ్తా. అది 1 రోజు అవని 2 రోజులు అవని అన్నం నీళ్ళు మొత్తం అనేసి మొత్తం వస్తారు. పల్నాడు సంఘం నుండి ఒక ఫోన్ కాల్ అంటే మన ఏరియానికి బట్టి కాదు, మన పల్నాడు సంఘంలో మన యానాదోళ్ళకి అంత ఉంది. దాన్ని మనం నిలబెట్టుకోవాలా లేదా? ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. పేరున నిలబెట్టుకోవాలి, వదలకూడదు. ఎందుకంటే మనకు వచ్చిన ఒక అవకాశం మనకి వెనకటోళ్ళు ఎలా ఉన్నారు ఏదైనా అన్నీ
టెక్నాలజీ మారిపోయినాయి. ఏవేవో కేసులు మన యానాదోళ్ళని ఎక్కడ పట్టినా ఇరికీయటం చేయటం చిన్నతనంగా చూడటం ఇవన్నీ మారుకోవాలంటే మనకు మెయిన్ కావాల్సింది ఐకమత్యం. దాన్ని ఏం చేయాలి? మనమే కూడబెట్టుకోవాలి, మన వల్లే కావాలి. అందుకని చెప్పి నేను దీనికోసమే నన్ను పల్నాడు సెక్రటరీగా నిర్మించారంటే మన ఖాళీ కొట్టుకు కాదు, పల్నాడు సెక్రటరీ కొట్టుగా అతనే కన్వీర్గా నిర్మించారు. తను అక్కడికైనా వెళ్ళగడుగుతాడు ఆ కార్డు వేసుకొని, ఎందుకంటే ఆపలేరు. ఆ కార్డు ఎవరు కూడా ఆపలేదు, పోలీసు కూడా పట్టుకోవడానికి లేదు. ఇప్పుడు మేము 1 గంటకైనా పట్టుకోవడానికి లేదు, ఎందుకంటే మేము మీటింగ్ చేయడానికి పోతున్నాం, యానాది సంఘాల గురించి తీయడానికి పోతున్నాం. అవసరం పట్టుకోవడానికే లేదు. అది మనం ఏం చేయాలంటే మెయిన్ వచ్చి ఐడి కార్డు కంపల్సరీగా ఉండాలి. భార్యకైనా భర్తకైనా ఎవరికైనా ఉండాలి. ఇప్పుడు భార్య ఆ పొజిషన్లో లేకపోతే భర్త రావాలి, భర్త రాకపోతే భార్య రావాలి, కన్ఫామ్గా రావాలి. మొన్న ఐడి కార్డులు అక్కడ తీసుకున్నారు. రేపు మీటింగ్కి చాలా మంది హాజరవుతారు ఇక్కడికి. మీరు కూడా ఏదైనా ఇళ్లలో ఆడవాళ్ళ సమస్యలు ఉన్నా, మగవాళ్ళ సమస్యలు ఉన్నా అందరూ బయటపడి చెప్పాలని కోరుకుంటున్నాను. అందరికీ ఇదే నా విన్నపం. దీంతో నేను సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. జై యానాది. వెంకటేశ్వరుడు గారు పల్నాడు నుంచి వచ్చింది, మన కోసం వచ్చింది. మన కార్డు తీసుకుని